హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కూడా మనం కొన్ని సరళమైనటువంటి తెలుగు వాక్యాల్ని 2 లేదా 3 పదాలతో ఉన్నటువంటి అలతి పదాలతో కూడినటువంటి తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుందాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు థంబ్నెయిల్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి 10 వాక్యాల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం ప్రయత్నించి తర్వాత వచ్చే ఆన్సర్స్ని చూసి సరిపోల్చుకోండి. ఆ విధంగా మీరు ఇంగ్లీష్లో మాస్టర్స్ అవ్వడం జరుగుతుంది. లెట్స్ బిగిన్ ద వీడియో. మీ వద్ద లేనిది ఏమిటి? వాట్ డూ యూ నాట్ హ్యావ్? వాట్ డూ యూ నాట్ హ్యావ్ ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండి, అంటే క్వశ్చన్ ఫామ్లో ఉంది. అందువల్ల వాట్ డోంట్ యూ హ్యావ్ అని అడగడం బాగోదు. అందువల్ల దీన్ని వాట్ డూ యూ నాట్ హ్యావ్ అని మనం అడగాల్సి ఉంటుంది. మీ దగ్గర మొబైల్ ఉందా? డూ యూ హ్యావ్ ఎ మొబైల్ ఫోన్? డూ యూ హ్యావ్ ఎ మొబైల్ ఫోన్. నేను ఎవరిని లేదా నేను ఎవరు? హూ యామ్ ఐ? హూ యామ్ ఐ అది ఏమిటి? వాట్ ఈస్ దట్? నా వెనుక ఎవరు నిల్చుని ఉన్నారు? నా వెనుక ఎవరు నిలబడ్డారు? హూ వాజ్ స్టాండింగ్ బిహైండ్ మీ అంటే ఇది గతంలో జరిగినటువంటి ఒక సందర్భం. అందువల్ల మనం హూ వాజ్ స్టాండింగ్ బిహైండ్ మీ అని అడుగుతాం. అదే ఇప్పుడు రైట్ నౌ నా వెనకాల ఎవరైనా ఉన్నారంటే దాన్ని హూ ఈజ్ స్టాండింగ్ బిహైండ్ మీ అని అడుగుతాం. నేను క్లాస్లో కూర్చున్నాను. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్. అతని సోదరుల వయస్సు ఎంత? హౌ ఓల్డ్ ఆర్ హిస్ బ్రదర్స్? నువ్వు నా తమ్ముడివి. యు ఆర్ మై యంగర్ బ్రదర్. యు ఆర్ మై యంగర్ బ్రదర్. అదే అందరిలో చిన్నోడైతే యంగెస్ట్ బ్రదర్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఇదే నీ మీద నా ప్రేమ. దిస్ ఈజ్ మై లవ్ ఫర్ యూ. అతని పేరేంటి? వాట్ ఈజ్ హిజ్ నేమ్? ఈ కథ మరొకరిది. ది స్టోరీ ఈజ్ సమ్వన్ ఎల్స్. ది స్టోరీ బిలాంగ్స్ టు సమ్వన్ ఎల్స్. ఆమె అలసిపోయింది. షీ వాజ్ టైర్డ్ ఆర్ షీ వాజ్ ఎగ్జాస్టెడ్. రామ్ నిద్రపోతున్నాడు. రామ్ ఈజ్ అస్లీప్. రామ్ ఈజ్ అస్లీప్. మేము కూర్చున్నాము. వీ వర్ సిట్టింగ్. గతంలో అయినట్లయితే వీ వర్ సిట్టింగ్. ఇప్పుడు కూర్చుని ఉన్నాము అయినట్లయితే వీఆర్ సిట్టింగ్ అని మనం చెప్తాం. ఎందుకు నిలబడ్డావు? వై ఆర్ యూ స్టాండింగ్. అది ఎందుకు నిల్చుని ఉన్నామని అర్థంలో వై ఆర్ యూ స్టాండింగ్. ఈ ఫోటోలో నేను లేను. ఐఎమ్ నాట్ దేర్ ఇన్ దిస్ ఫోటోగ్రాఫ్. ఐఎమ్ నాట్ దేర్ ఇన్ దిస్ ఫోటోగ్రాఫ్. ఆయన ఎప్పటి నుంచి పదవిలో ఉన్నారు? ఆయన ఎప్పటి నుంచి పదవిలో ఉన్నారు. ఇది పదవిలో ఉండటం అనేది ఒక కొంతకాలం నుంచి కంటిన్యూస్గా ఉంటారు కాబట్టి ఇది మనం పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాల్సి ఉంటుంది. అందువలన సిన్స్ వెన్ హ్యాస్ హీ బీన్ ఇన్ ఆఫీస్. సిన్స్ వెన్ హ్యాస్ హీ బీన్ ఇన్ ఆఫీస్. ఇక్కడ ఆఫీస్ అంటే పదవిలో అని అర్థం. మీరు ఆఫీస్లో ఎప్పటి వరకు ఉన్నారు? నిన్న హత్య జరిగింది కదా మీ ఆఫీస్లో, మీరు ఏ టైంలో ఉన్నారు అని పోలీసులు ఇంట్రాగేషన్ అడిగారు అనుకోండి. అంటిల్ వెన్ వర్ యూ ఇన్ ద ఆఫీస్. అంటిల్ వెన్ వర్ యూ ఇన్ ద ఆఫీస్. నా కాల్లో ఏముంది? వాట్ ఈస్ దేర్ ఇన్ మై లెగ్. ఆయన దగ్గర ఏమీ లేదు లేదా అతనికి ఏమీ లేదు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. హ్యాస్ నథింగ్. నా దగ్గర చిరిగిన బట్టలు ఉన్నాయి. ఐ హ్యావ్ టార్న్ క్లోత్స్. బట్ట అనుకోండి, వస్త్రం అనుకోండి, మనం క్లాత్ అని చెప్తాం. కుట్టించినవి ధరించే దుస్తులైనట్లయితే మనం క్లోత్స్ అని అంటాం. రాముడు చెట్టు వెనక దాక్కున్నాడు. రామ్ ఈజ్ హైడింగ్ బిహైండ్ ద ట్రీ అని మనం చెప్తాం. అంటే రాముడు కనుక చెట్టు వెనక దాక్కుని ఉన్నాడు అనేటువంటి అర్థం. అదే ఇక్కడ మనం రామ్ వాజ్ హిడెన్ బిహైండ్ ద ట్రీ అంటే రాముణ్ణి చెట్టు వెనకాల దాయటం జరిగింది. రామ్ వాజ్ అనేది ప్యాసివ్ వాయిస్ కాబట్టి దీని అర్థం రాముణ్ణి చెట్టు వెనక దాచటం జరిగింది అని. ఇది నీది కాదు. దిస్ ఈజ్ నాట్ యువర్. ఇది నా పిల్లి. దిస్ ఈజ్ మై క్యాట్. ఈ పిల్లి నాది. దిస్ క్యాట్ ఈజ్ మైన్. ఇది రామ్ పుస్తకం. దిస్ ఈజ్ రామ్స్ బుక్. ఈ పుస్తకం రాముది, ఈ పుస్తకం రాముడిది, ఈ పుస్తకం ఇటువంటి ఈ వాక్యాలన్నీ ఒకే అర్థంలో ఉన్నటువంటి వాటికి మనం రకరకాలుగా ఎలా చెప్పవచ్చు అంటే దిస్ ఈజ్ రామ్స్ బుక్, దిస్ బుక్ ఈజ్ రామ్స్, దిస్ బుక్ ఈజ్ ఆఫ్ రామ్, దిస్ బుక్ బిలాంగ్స్ టు రామ్. ఈ విధంగా మనం సరళమైనటువంటి వాక్యాల్లో చెప్పచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంత యూట్యూబ్ ఛానల్. కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్.